అనుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళొద్దని చెప్పి ఈరోజు ఆ నాయకులు వైసీపీ నాయకులు భేటీలోనైతే చెప్పారు. మనం అసెంబ్లీకి పోవద్దు, కానీ మండలిలో మాత్రం ప్రజా సమస్యల గురించి ఎండగడదామని చెప్పి ఇప్పుడు ఆ నాయకులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకు మనం వెళ్ళకూడదంటే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మనకంటే ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? 4 పార్టీలు ఉన్నాయి. అందులో 3 పార్టీలు ఒకవైపు ఉన్నాయి, మిగిలిన పార్టీ మనమే. కాబట్టి మనకి ప్రతిపక్షం ఇవ్వాలి కదా. ప్రతిపక్షం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ భయం అని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అసలు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు ప్రజల తరఫు నుంచి మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. మండలిలో మాట్లాడితే ఎవరు చూస్తారు, ఎవరు వింటారు, ఎవరికి కావాలి? ఇక్కడ మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. డిఎస్ఏ అవకతవకల గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ఫీజు రీఎంబర్మెంట్స్ గురించి మాట్లాడాలి, ఇంకా నిరుద్యోగులు భృతి అన్నారు దాని గురించి మాట్లాడాలి. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతు భరోసాలో లేకపోతే ఇంకేమైనా ఉంటే దాని గురించి మాట్లాడితే ప్రజలు వింటారు. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఏమి? ప్రజలు 40% ఓట్లు వేశారని మీరే చెప్తున్నారు. 40% ఓట్లు వేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అది మనం ప్రతిపక్ష హోదాతోనో లేకపోతే ఇంకా దేని హోదాతో పోల్చలేము. ప్రజలు ఓట్లు వేశారు, అది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇంకంతకంటే ఏం కావాలి? అలాంటప్పుడు మనం ఎందుకు ఈ విషయంలో వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం? మనము అంటే జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దీని మీద కూడా ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళను అంటే రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారు? మేము మండలికి వెళ్ళి మాట్లాడాం కదా ప్రజా సమస్యలు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడతారు? ఆ బొత్స సత్యనారాయణ మాట్లాడతారు. మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్ళాలి. తప్పో ఒప్పో మీకు ఎంత సమయమైనా ఇవ్వను. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని సరిగ్గా పాయింట్ అవుట్ చేయండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బయటికి గెంటేసినా లేకపోతే మైక్ ఇవ్వకపోయినా తప్పు పట్టేది వాళ్ళని, ప్రజలు వాళ్ళని తప్పు పడతారు. 23 మంది మేమేం వెళ్తామని చెప్పి వాళ్ళు ఆ రోజు వెళ్లకుండా ఉండలేదు కదా. ప్రతిపక్ష హోదా అయినా సరే లేకపోయినా సరే వాళ్ళు ఆ రోజు వచ్చారు. అంటే ప్రతిపక్ష హోదా ఉంది ఆ రోజు, కానీ ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పాటుపడాల్సిన కరం మీకేంటి? 40% ఓట్లు వచ్చాయి. 40% ఓట్లు వచ్చిన తర్వాత ప్రజలే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇంకా మీకు ఎవరు కావాలి? ఇంకెవరు ఇవ్వాలి?